హాయ్ అండి. వెల్కమ్ టు తమిళ్ దుర్గా షార్ట్స్. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఇంక ఇవాళైతే గురు పౌర్ణమి కదండీ! ఇంక మార్నింగ్ అయితే దండం పెట్టుకోవడానికి అవ్వదు. వచ్చిన తర్వాత అయితే ఇంక సాయంత్రం అయితే చూస్తాననమాట. ఇంక ఫస్ట్ పైన ఇల్లు గుమ్మాలు తుడిచేసుకొని బట్టలైతే నైట్ నానబెట్టుకున్నానండి. ఇంకా మళ్ళీ కొంచెం లైట్‌గా స్మెల్ వస్తాయి కదా! మరి నైట్ నానబెట్టినవని చెప్పి మళ్ళీ వాటర్‌లో తీసేసి మళ్ళీ సర్ఫ్ అయితే వేసి ఒక 10 నిమిషాలయితే ఉంచాననమాట. బాగా నానిపోయినియి. ఇంక అన్నీ బ్రష్ కొట్టేసి గుంజేసుకుంటున్నానండి వాటర్‌లో. ఇంక ఇక్కడ అంత ఫాస్ట్‌గా చేయడానికి రీజన్ ఏంటంటే కిందకి ఏ పని అవ్వలేదనమాట. వంట పని ఇంకా అలానే ఉంది. ఫస్ట్ అయితే వంట అయితే మొదలుపెట్టిన తర్వాత ఇంక నేను ఫ్రెష్ అయిపోయి వచ్చి రెడీ అవ్వాలనమాట. టైం తెలియకుండానే అయిపోతుంది. ఇంక మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పాలండి. మన ఛానెల్‌లో 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారనమాట. ఇదంతా మీ దయ వల్లే. ఇ మీరందరూ నన్ను సపోర్ట్ చేసి ముందుకి నడపడం వల్లే నా ఛానెల్‌లో 1000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారనమాట. ఇంకా ముందు ముందు మీ సపోర్ట్ నాకు ఇంకా చాలా అవసరమండి. ఇలానే నన్ను ఇంకా ప్రోత్సహిస్తారని, మీ ఆదరాభిమానాలు ఎప్పుడూ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందు ముందు కూడా నన్ను ఇలానే సపోర్ట్ చేయండి. అలానే అందరికీ నా మనస్ఫూర్తిగా అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకిక్కడైతే బట్టలన్నీ శుభ్రంగా గుంజేసుకున్నానండి. అన్నీ కంఫర్ట్ అయితే పెట్టేసి ఒక పావుగంట అయితే నానబెట్టుకున్నానండి. నానబెట్టిన తర్వాత ఇంకిలా అయితే ఆరేసేసుకుంటున్నాను. బెడ్‌షీట్ అయితే నిన్న నానబెట్టిందనమాట. చిన్ను ఏం చేశాడంటే నిన్న నైట్ నేను డైపర్ అయితే వేయలేదు. చూసుకోలేదనమాట. చిచ్చు పోసేసాడు. డైపర్ ఏద్దాం కదా అని చెప్పి నేను మర్చిపోయి పడుకొని పోయాను. ఇంక ఇదొక బెడ్‌షీటు, అటువైపు ఒక బెడ్‌షీట్ ఉందనమాట అదొకటి. బాబుని మా హస్బెండ్ గాని, మా మరిది గారు గాని చూసుకుంటున్నారు కాబట్టి ఇంక అన్నమైతే వాళ్ళు తినిపించారు కదండీ! మా ఆయనైతే తినిపించగలడు కానీ ఇంక ఇవాళైతే చిన్నుకి అన్నమైతే వండాలి. ఇంక మా ఆయనతో వండుదామని చెప్పారనమాట. ఇంక మధ్యాహ్నం వ్లాగ్‌లో అయితే కలుద్దామండి. ప్లీజ్ మీరైతే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ నచ్చితే గనుక లైక్ చేయండి. అంతవరకు బాయ్.